చేసే పనులు ఏంటంటే కంప్లైనింగ్ చేస్తాం. ఎక్కువ మనం ఏం చేస్తామండి? కంప్లైనింగ్. కంప్లైనింగ్ అంటే ఏంటి? ఫిర్యాదు చేస్తాం. ఎవరికి చేస్తాం? దేవుడికే చేస్తాం. ప్రభువా, నువ్వు నాకు ఇది ఇచ్చావు, ఇది నాకు సరిపోదు. దేవుడా, నాకు ఇది ఇచ్చావు, ఇది కాదు, ఇది నేను అడగలేదు, నేను ఇంకొకటి అడిగాను నిన్ను అని చెప్పి దేవుడిని చెప్తా ఉంటాం. అలాగే నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను ఈరోజు. ఒక మదర్ ఉన్నది. మదర్ ఒక అమ్మాయి ఉంది, ఫాదర్ మదర్, ఒక ఫ్యామిలీ ఉంది. సో అమ్మాయి ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఏమి ఇచ్చినా కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. పెన్సిల్ బాక్స్ ఇచ్చింది అనుకోండి, పెన్సిల్ బాక్స్ ఇచ్చారు అనుకోండి, స్కూల్కి వెళ్ళిన తర్వాత పెన్సిల్ బాక్స్ ఇరగొట్టేసి నా పెన్సిల్ బాక్స్ ఇరిగిపోయిందమ్మా అని చెప్పి ఇంటికి వచ్చి కంప్లైంట్ చేసి ఏడ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక మంచి పెన్సిల్ టీవీలో చూసిన తర్వాత, మంచి యాడ్ చూసిన తర్వాత ఒక పెన్సిల్ కొన్నారు అనుకోండి, స్కూల్కి వెళ్ళిన తర్వాత బాగా రాసే వాళ్ళు అయితే బాగా మెయింటైన్ చేస్తారు. అమ్మకి మెయింటైన్ చేయడం రాదనుకోండి, ఏమవుతుంది, ఒక్క రోజులో పెన్సిల్ అయిపోతుంది. అలాగే ఎరేజర్స్ పోగొట్టేసుకుని ఇంటికి వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. అమ్మాయి ఒక రోజు అయిపోయింది, 2 రోజులు, ఇంక 3వ రోజు కూడా ఇంకా అదే విధంగా స్కూల్ పంపిస్తుంటే రోజుకి బ్యాగ్ కంప్లైంట్ చేస్తుంది, బాక్సులు కంప్లైంట్ చేస్తుంది, పెట్టిన ఫుడ్ కంప్లైంట్ చేస్తుంది, అన్ని కంప్లైంట్లు చేస్తుంది అనమాట. చేస్తుంటే ఒక రోజు వాళ్ళ మామ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకు జనరల్ కోపడిపోతుంది, అంతే కదా. అంత కష్టపడి నేను అన్ని కొంటున్నాను, అన్ని మంచిగా కొంటున్నాను, బెస్ట్ కొంటున్నాను, అయినా కూడా కంప్లైంట్ చేస్తుందని కోపడాలి. కానీ వాళ్ళ మమ్మీ ఏమన్నారంటే, ఒక ఆదివారం ఇంట్లో వచ్చిన తర్వాత చర్చికి వెళ్ళి వచ్చేసారు. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ నీకు మంచి కేక్ చేసి పెడతాను అని అన్నారు అనమాట. అంటే ఎలా ఉంటది, అంత కంప్లైంట్ చేసినా అమ్మాయి పట్టించుకోలేదు. ఆ మదర్ ఏంటి, మంచి కేక్ చేసి పెడతా, అమ్మ నాకు చాలా ఇష్టం, నీకు చాలా ఇష్టం, చాక్లెట్ కేక్ చేసి పెడతాను అన్నాను. సరే అని చెప్పంటే అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. ఏముంటే కేక్స్ అందులో చేయడం వచ్చు కదా, మైదా ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఎగ్స్ ఉంటాయి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని లైన్ గా చాక్లెట్స్ మొత్తం అన్ని చేసి పెట్టిన తర్వాత ఫస్ట్ అమ్మాయి వచ్చి కూర్చుని చాలా ఇంట్రెస్ట్ గా కూర్చుంది అనమాట. కూర్చున్న తర్వాత ఫస్ట్ మైదా తీసుకుని అమ్మ నువ్వు ఇది తినే అని అన్నాను. అమ్మ నేను మైదా ఎలా తింటాను, మైదా ఇంకా కుక్ అవ్వలేదు కదా, అంటే టేస్ట్ బాగోదు కదా అని. సరే నీకు ఎగ్స్ అంటే ఇష్టం కదా, ఎగ్స్ తినే అన్నాను. ఎగ్స్ తినే అంటే ఎగ్స్ ఎలా ఉంటాయి, పచ్చి గుడ్లు తినలేము కదా. మళ్ళీ సేమ్ అమ్మాయి అలానే అలా ఒక్కొక్కటి అమ్మాయి ఏం చేసిందంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ తీసుకొచ్చి పాపకి ఇచ్చి తినేమంటే ఇది నేను తిన్నామా, మొత్తం అన్ని కలిపాక తింటాను. సరే అని చెప్పి మొత్తం అన్ని కూడా ఒక బ్యాటర్ తయారు చేసి, బ్యాటరీస్ అయిపోయింది, అయితే ఒక పిండి ముద్ద అదే కేక్ చేసేటప్పుడు తయారు చేస్తారు కదా, అలా తయారు చేసి, ఇంకో నువ్వు ఎలా చెప్పావు నేను నీకు అలాగే చేశాను, మొత్తం అంతా కలిపిచ్చాను, ఇప్పుడు నువ్వు ఇది తినే అని చెప్పింది అమ్మ. ఇది నువ్వు తినే అంటే తినగలుగుతారండి ఎవరైనాను? తినలేదు. సో మొత్తం గుడ్లు అన్ని పచ్చివే, కానీ ఏమవ్వలేదు, అది ఇంకా కేక్ ఉడకలేదు. సరే అని చెప్పి స్టవ్ మీద పెట్టింది. అమ్మ ఇది కాదు, మొత్తం కుక్ అయ్యాక నేను తింటాను అని చెప్పింది అనమాట. సరే కుక్ అయ్యాక తింటావు కదా అని చెప్పి స్టవ్ మీద పెట్టింది వాళ్ళ మమ్మీ. ఫస్ట్ ఏ కేక్ అయినా ఫస్ట్ కుక్ చేసేటప్పుడు హైలో 5 minutes 10 minutes కుక్ చేసి తర్వాత మీడియం ఫ్లేమ్ లో 20 minutes కుక్ చేస్తారు. రెసిపీ అలాగే చేస్తాం. సో ఏం చేసింది, హైలో 10 minutes పెట్టి కట్టేసి ఇంకో తినేసాయి అన్నారు. అప్పుడు 10 minutes స్టవ్ మీద పెట్టారు, 10 minutes పెట్టారు. 10 minutes పెట్టిన తర్వాత కుక్ అవుతుందండి? అవ్వదు. ఎలా అయింది, అది మరుగుతుంది, వేడెక్కింది, కానీ దానికి ఉడకడానికి ఎంత టైం పడుతుంది? స్లో ఫ్లేమ్ లో ఇంకా 20 నిమిషాలు పడుతుంది. సో 20 నిమిషాలు అయిన తర్వాత కేక్ తీసుకొచ్చి పాపకిస్తే బాగుంది చాలా అని అనింది. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే, నీకు దేవుడు ఏదైనా ఒకటి ఇచ్చారంటే అది కేక్ ఎలా ఉంటుందో ప్రతి జీవితంలో కూడా ఒక ఆశీర్వాదం అన్నది ఉంటుంది. అలాగే మనందరి జీవితంలో కూడా దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చారంటే మనం ఏదైనా కొంచెం తిన్న తర్వాత దాన్ని మనం కంప్లైంట్ చేయకూడదు. మొత్తం ఆ కేక్ ఎలా అయితే కుక్ అవ్వడానికి ఉడకడానికి టైం పడుతుందో అలాగే మన జీవితంలో ఒక ఆశీర్వాదం మనం తినడానికి కూడా అంతే సమయం పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలండి, నిరీక్షణతో వెయిట్ చేయాలి. ఎప్పుడు వెయిటింగ్ లోనే ఉంటదండి మన ఆశీర్వాదం. ఎంత వెయిట్ చేస్తే కేక్ అంత స్వీట్ గా ఉంటది, అంత బాగా కుక్ అవుతుంది, అంత డెలిషియస్ గా ఉంటది, అంత బాగా తినగలుగుతాం మనం. అలాగే ప్రతి జీవితంలో ఒకే కేక్ ఉండదు, ఇది కూడా మర్చిపోకండి. ఒకరి జీవితంలో చాక్లెట్ కేక్ ఉంటే ఒక జీవితంలో వెనిలా కేక్ ఉంటది. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్. ఎందుకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి? దేవుడు ఒక ఉదాహరణ బైబిల్లో చెప్పారు. ఒకటి ఏంటంటే, ఒక పనికి యజమానుడి దగ్గరికి పనికి వచ్చినప్పుడు 6 గంటలకు ఒకళ్ళు, 9 గంటలకు ఒకళ్ళు, 1 గంటకు ఒకళ్ళు, 3 గంటలకు ఒకళ్ళు, 5 గంటలకు ఒకళ్ళు పనికి వస్తారు. కానీ దేవుడు ఆ రోజు యజమానుడు పనంతా అయిపోయిన తర్వాత అందరికీ ఒకే రకమైన శాలరీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అది దేవుడి ఇష్టం.
దేవుడికి ఇష్టం అది. అంటే నువ్వు ఎప్పుడు నీకు ఏది ఇచ్చారా, నీకు ఏది అని కాదు, ఏ ఫ్లేవర్స్ ఏ పర్సన్ కి ఏది మంచిదో, ఎవరు ఏది తినగలుగుతారో, ఎవరి జీవితానికి ఏదెంత ఆశీర్వాదమో వాళ్ళు ఇంకొకరికి ఎంత ఆశీర్వాదంగా ఉంటారో, వాళ్ళ చుట్టూరు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆశీర్వాదం ఎంత ఉపయోగపడుతుందో ఆదరికమైన ఆశీర్వాదమే వాళ్ళకి ఇస్తారు. అలాగని మనం సగం తిన్న తర్వాత మన పక్క వాళ్ళు ఫుల్ గా కుక్ అయిపోయిన కేక్ చూసి మనం కూడా మధ్యలో తింటే ఏమైపోతుందంటే కేక్ కడుపు నొప్పి వచ్చేస్తుంది. నెక్స్ట్ వెళ్ళాలి ఎక్కడికి, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మన ఏ ఆశీర్వాదమైనా దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఇంకొకరు కూడా అదే, ఇప్పుడు మనకి ఎలా మనం కంప్లైంట్ చేస్తున్నామో ఇంకొకరి విషయంలో కూడా మనం ఎప్పుడు కంప్లైంట్ చేయకూడదు. అందుకే దేవుడు ఏమన్నారు, తీర్పు తీర్చుకుడి. చాలా దేవుడు విషయం మనకు చిన్నదిగానే అనిపిస్తుంది, మన మాటలు అవునంటే అవును కాదంటే కాదు. అంటే మనం ఏదైనా ఎవరి గురించి ప్రార్థన చేసాం అనుకోండి, సపోజ్ నేను మా ఆఫీస్ లో ఎవరైనా ప్రాబ్లం ఉంది, ప్రార్థన చేశాను, ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ డే నీకు సమాధానం వస్తుంది అని చెప్తా, కానీ అమ్మాయికి సమాధానం రాలే, ఒక 2-3 days టైం పడుతుంది. అంటే ఆ సమస్య నేను ఎప్పుడైతే దేవుడికి చెప్పానో దేవుడు చూస్తారు. మీరు దేవుడు చూడలేదని మటుకు అనుకోకండి. మన కంటికి కనిపించే ఆయన కార్యాలు, కానీ యుద్ధం ఎవరు చేస్తున్నారండి, యెహోవా చేస్తారు. మన కంటికి కనిపించిన వాటితో యుద్ధం చేస్తారు, ఆయన చేయరు. కంటికి కనిపించిన వాటితో చేస్తారు. సో ఆ అమ్మాయికి సమాధానం రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, టైం పడుతుంది కదా. అమ్మాయి సమస్య ఏంటో మనకు తెలియదు, పైన చూస్తున్నాం ఆ సమస్యను మనం, సులువుగా అనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో అలాంటి సమస్య వచ్చింది, కానీ మనకు ఒక రోజులో సాల్వ్ అయిపోయింది. తనకేంటి 1 week అయినా అవ్వట్లేదు, 2 weeks అయినా అవ్వట్లేదు, 3 weeks అయినా అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఆ అమ్మాయి పొందుకునే ఆశీర్వాదం మేబీ బలంగా ఉండొచ్చేమో, ఆ అమ్మాయి పొందుకునే ఆశీర్వాదం వాళ్ళ ఫ్యామిలీకి బలంగా ఉండొచ్చేమో. మనకు తెలుసా దేవుడి ప్రణాళిక ఎలా ఉంటుందో మనకు తెలియనప్పుడు ఏ విధంగా కూడా మనం ఎవరి యందు ఏం తీర్చకూడదండి, తీర్పు తీర్చకూడదు. కానీ దేవుడు ప్రతిక్షణం మన ఒక కేక్ తినాలన్నా, ఒక ఆశీర్వాదం తినాలన్నా, అది సంతోషంగా తినాలంటే ఏం చేయాలి, వెయిట్ చేసి ఆ నిరీక్షణ ఎలా చేయాలండి, సంతోషంగా చేయాలి. కేక్ స్టవ్ మీద ఉంది, ఉడకలేదని ఏడుస్తే ఎవరైనా తింటారండి, తినరు. ఆ కేక్ ఫ్లేవర్ మనకి ఇప్పుడు ఇష్టమైనది ఏదైనా ఉంది, ఇష్టమైన దేవుడు ఇస్తారు, ఇష్టమైనది అమ్మ చేస్తుంది. సపోజ్ బిర్యానీ ఇష్టం, మనకి చికెన్ బిర్యానీ ఇష్టం, లేకపోతే కొంతమందికి డిఫరెంట్ ఇష్టం. అది స్టవ్ మీద ఉడికేటప్పుడే మనం దేన్ని చూస్తాము, ఆ ఉడికిపోయిన బిర్యానీ మనం తిరగడం చూస్తాం కదా. అలాగే దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మనం స్వీకరించామని మనం చూడగలగాలి. అప్పుడు చూసినప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతి అమ్మకి ఏం చేస్తాం, సపోజ్ అమ్మ ఉడుకుతుంది అనుకో, అమ్మ నువ్వు చాలా మంచిదని. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఇలా అమ్మను ముద్దులాడుతూ ఉంటారు, ఎందుకు ఇష్టమైన ఉడుతుందని. అవునా కదా, ఇష్టమైనవి మనకి నచ్చిన ఉంటుందని ఏం చేస్తాం, అస్తమానం అమ్మ చుట్టూరే తిరుగుతాం. అమ్మ అయిపోయిందా, అమ్మ స్టవ్ మీద అది అయిపోయిందా అంటారని. మన ఎవరైనా అంతే, చిన్నతనం నుంచి పెద్ద అయ్యేటప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. మీ పిల్లల పట్ల మీకుంటాయి, అలాగే మీ చిన్నప్పుడు మీకుంటాయి, అవునా కదండి. అలాగే దేవుడు మనకు ఒక ఆశీర్వాదం ఇస్తున్నారు అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి, దేవుడు చుట్టూ ఎలా తిరగాలండి, సంతోషిస్తూ ఆనందిస్తూ గంతులు వేస్తూ తిరగాలి. అప్పుడు తిరిగినప్పుడు మనకు వచ్చిన ఆశీర్వాదం మనం ఎలా తినగలుగుతాం, తృప్తిగా తినగలుగుతాం, సంతోషంగా తినగలుగుతాం. అది ఇంకొకరికి మనం పంచిపెట్టే అంత ఆనందం. అంతే కదా, ఎవరైనా టైం మన ఇంటికి వచ్చారనుకోండి, ఎలా ఇస్తాం, మొత్తం నేను తినేస్తాను అనం కదా, అమ్మ మంచిది ఇచ్చింది మీరు కూడా తినండి అని మనం ఇవ్వగలుగుతాం అనమాట. సో మనం తృప్తి చెందుతాం, ఇంకొకరు కూడా తృప్తి పరచబడేలాగా మనం ఉంటాం అనమాట. సో దేవుడు ఏమంటున్నారు, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నా రాజదండం, యూదా నా రాజదండం అంటున్నారు. దేవుడు దగ్గరే అన్ని ఉన్నాయండి, మన దగ్గర ఏమీ లేదు. ఈ రోజు నేను చెప్తాను, మన దగ్గర ఉన్న అతి బలమైంది ఏంటండి, దేవుడి మాట, దేవుడి నామం మనతో ఉంది. ఆ బలమైన నామం మనతో ఉన్నప్పుడు ఏ శోధనలు వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ రకమైన నిరాశ వచ్చినా కూడా నిరాశ పడుతుంది. ఎంత బలంగా మీరు దేవుడు, ఈ రోజు ఒకళ్ళు మిమ్మల్ని నిరాశపరుస్తున్నారా, ఈ రోజు ఒకళ్ళు మిమ్మల్ని హింసిస్తున్నారా, దూషిస్తున్నారా, నిందిస్తున్నారా, లేకపోతే మీరే దూషణకు గురవుతున్నారా, లేకపోతే స్వయంగా కొంతమంది సెల్ఫ్ ఏంటంటే వాళ్ళు కండమ్నేషన్ చేసుకుంటారు. అంటే నాకు ఇది నేను చేసిన పాపాల వల్ల నేను తీసుకోలేను, నేను చేసిన పాపాల వల్ల నాకు ఇది రాదు అని ఉంటది కదా. అలా ఎప్పుడు అనుకోకండి. మనందరి పాపాలు దేవుడు ఏం చేశారండి, సిలువలో మోసేశారు. అంటే మనం పాపం నుంచి ఈ రోజు ఏమయ్యో విమోచింపబడినప్పుడు ఇంకా నేను పాపిని అనుకోకండి. మనం తప్పులు చేస్తాం కాదన్ను, కానీ తప్పులు చేసినప్పుడల్లా మనకి ఏం గుర్తు రావాలి, సిలువలో ఆయన మన కొరకు మనం ఆయనకి చేసిన గాయాలు గుర్తు రావాలి. గుర్తొచ్చినప్పుడు మనం ఇంకొకసారి తప్పు చేయగలుగుతామండి, చేయలేం. అది ఎప్పుడు మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి సెల్ఫ్ కరెక్షన్ అన్న చేసేసుకుంటాం. ఏ రోజైతే దేవుడు మన కోసం చేసింది మనం గుర్తించలేమో అప్పుడే మనం తప్పులు చేస్తాం. అప్పుడే మన నోరుని ఎలా వాడతామండి, ఇష్టానుసారంగా వాడతాం. దేవుడు వాక్యం చదివేటప్పుడు అందుకే అంటున్నాను, ఎవరైనా దేవుడు వాక్యం చదివేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అవునంటే అవును, కాదంటే కాదు. ఎవరైనా శోధనలో ఉంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటండి,
బలపరచండి. అర్థమైందా? మీరు ఏదైతే మీకు సాక్ష్యాలు ఉన్నాయో సాక్ష్యాల ద్వారా వాళ్ళు బలపరచండి. తెలియదు వాళ్ళ సమస్యల్ని, మనకు తెలియదు వాళ్ళ సమస్య లోతు తెలియదు, అంతేనా? వాళ్ళ యొక్క అంటే సపోజ్ వాళ్ళ యొక్క కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, మన సమస్యలు చిన్న మొక్కలు అంటూ అనుకోండి, ఇలా లాగితే వచ్చేస్తాయి భూమిలోంచి. కొంతమంది సమస్యలు ఎలా ఉంటాయండి, చాలా పైన అంత ఉంటుందో కిందంత లోతు ఉంటుందో మనకు తెలియదు, చూసే వాళ్ళకి తెలియదు. కొన్ని మొక్కలు ఉంటాయి, నేను మన డిస్కవరీ ఛానల్లో చూసాను, మొక్క పైకి ఇంతే ఉందండి, చిన్న మొక్క. అది పైకి లాగుతుంటే కింద ఎంత ఉంది తెలుసా? పైన ఎంత మొక్క ఉందో దానికి 3 times కింద ఉంది. దాని వేరు రావట్లేదు పైకి, వాళ్ళు మొత్తం తీస్తే గానీ అది రాలే. అలాంటివి ఎవరు చూడగలుగుతారండి? దేవుడు చూడగలుగుతారు. సో మనం ఏది చేసినా ఒకవేళ మన సమస్యల గురించి మనం చేసుకున్నా కూడా ఏ రోజైతే మీరు ప్రార్థన చేస్తారో ఆ రోజు దేవుడు ఆ సమస్యని పెకిలించడం మొదలు పెడతారు. కొన్ని ఈజీగా అయిపోతాయి ఆయన మహిమార్థం. ఒక బైబిల్లో ఒక దగ్గర ఉంటుంది కదా, కుంటివాడు ఉన్నప్పుడు వాడు ఎందుకు అలా ఉన్నాడు అని దేవుడు అడిగితే దేవుడు ఏమంటారు? వాడు పాపి అంటారు, దేవుడు అనరు, నా మహిమార్థమే ఇది జరిగింది అంటారు. అంటే తను అలా ఉండడం దేవుడు మహిమ కొరకే కదా. మనం దేవుడి సన్నిధికి వచ్చాము, మన జీవితంలో సమస్యలు వచ్చాయి అంటే కూడా మనం ఆయన గణపరచడానికి, మనకి సమస్యలు మనం మారడానికి, అంతే కదా. మనం ఇంకా బలపడడానికి, ఇంకొకరు బలపరచడానికి, అంతేనండి. సో ఇవన్నీ బలపరిచిన తర్వాత దేవుని వల్ల మేము ఏం కార్యాలు చేయగలుగుతామండి? సోర కార్యాలు, చిన్న చిన్న కార్యాలండి. దేవుడు ఏమన్నారు? ఏసే వెళ్ళిపోతూ మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నారా? మరి ఆ సోర కార్యాలు చేయాలంటే మనం ఎవరిని పట్టుకోవాలి? దేవుని పట్టుకోవాలి. ఎప్పుడు దేనికి గురవకూడదండి? నిరీక్షణ కోల్పోకూడదు, అవిశ్వాసానికి గురవకూడదు. అలాగే మనం ఏం చేయకూడదు? ఎప్పుడు కంప్లైనింగ్ చేయకూడదు. దేవుడిచ్చిన ఇంగ్రీడియంట్స్ మధ్యలో తినకూడదు. ఎలా తినాలి? మొత్తం కుక్ అయిన తర్వాత ఎంత సంతోషంగా మనం తెలిసిపోతుందండి, మన ఆత్మకి మన దీనికి తెలిసిపోతుంది. ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామండి? దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఉందాం. ఎవరి సమస్యలైనా తీరకపోతే ఏం చేస్తారు? ప్రార్థన చేయండి. ప్రార్థన ఎలా చేస్తారండి? సంతోషిస్తూ గంతులు వేస్తూ చేయాలి. మనం అలా చేయగలిగితే తప్పకుండా మన సమస్యల్ని మనం ఎలా తీర్చుకోగలుగుతామో, ఎదుటి వారికి మనం అంత సంతోషంగా దేవుడి వాక్యం చెప్పగలుగుతాం. ఎప్పుడు ఎవరినండి వదలకూడదు, మనం దేవుడిని వదలకూడదు. దేన్ని వదలకూడదు? ఆయన ఇచ్చిన ధైర్యాన్ని వదలకూడదు, ఆయన నామాన్ని వదలకూడదు. ఈ రోజు నీకు నిరీక్షణ కలుగుతుందా? వెంటనే అనుకోండి, ఏసు నామం నాకు కలుగుతున్న నిరీక్షణ నేను గద్దిస్తున్నాను అనుకోండి. అది నిరీక్షణ కాదు, అవిశ్వాసాన్ని కలిగినప్పుడు ఏసు నామం నాకు వస్తున్న అవిశ్వాసాన్ని నేను గద్దిస్తున్నాను. నామం ఇచ్చారు కదా దేవుడు. ఎందుకు ఇచ్చారు దేవుడు? నా నామని వ్యర్థంగా వాడద్దన్నారు, కానీ అవసరమైనప్పుడు వాడమన్నారు కదా. అలా దేవుడి ఎదుట మనం ఎలా అయితే నామాన్ని బలంగా వాడగలుగుతామో, మన జీవితంలో అద్భుత కార్యాలు అంత బలంగా జరిగి ఆ నామం పట్ల మనం అంత గొప్ప సాక్షులుగా ఉంటాం. దేవుడి ఈ వాక్యం దేవుడు దీవించును గాక.